ఇప్పుడు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ అండ్ రికల్టన్ వీరిద్దరు ఓపెనర్స్. వాళ్ళిద్దరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హిట్ మ్యాన్ వచ్చేసి డేంజరస్ బ్యాట్స్మెన్. పోయిన మ్యాచ్లో ఫెయిల్ అయినాడు కానీ కుదురుకున్నాడంటే మాత్రం అవతల జీటీ బౌలర్స్ మాత్రం చుక్కలే. నెక్స్ట్ ర్యాన్ రికల్టన్ కూడా మంచి బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్, చాలా మంచి హిట్టర్. పోయిన మ్యాచ్లో కూడా విఫలమైనాడు కానీ కుదురుకున్నాడంటే మాత్రం మామూలుగా ఉండదు. నెక్స్ట్ విల్ జాక్స్ వచ్చేసి పోయినసారి ఆర్సీబీకి అన్నాడు. చాలా చాలా బ్యాట్స్మెన్, హిట్టర్. బౌలింగ్ కూడా వేసి వికెట్లు తీసే కెపాసిటీ ఉంది. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా పోయిన మ్యాచ్లో లేడు, ఈరోజు టీంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆడతాడు, ప్లేయింగ్ లెవెల్లో వస్తాడు. మంచి బ్యాటరు, బౌలరు, ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్. మనం ఇందాక అనుకున్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇద్దరు మంచి బ్యాట్స్మెన్స్. సూర్యకుమార్ యాదవ్ స్కై 360 degrees, తిలక్ వర్మ మంచి మన తెలుగుడే, మంచి బాగా ఆడతాడు. నెక్స్ట్ నమందీర్ రిటైన్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు సీజన్లో మంచిగా ఆడినాడు ముంబై ఇండియన్స్ కాబట్టి రిటైన్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ మిచెల్ శాంట్నర్ మంచి ఆల్రౌండర్, ఛాంపియన్ ట్రోఫీలో ఏ విధంగా చేసినాడు మనం చూసాం న్యూజిలాండ్ కెప్టెన్గా కాబట్టి మంచి రోజు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. నెక్స్ట్ దీపక్ చహర్ కూడా మంచి బౌలరు, అదేవిధంగా బ్యాట్స్మెన్ కూడా లోయర్ ఆర్డర్లో. ఇంతకుముందు మన సిఎస్కే మీద చూసినాము. ఇంతకుముందు సిఎస్కే ఆడేవాడు, ఇప్పుడు ముంబైలో ఆడుతున్న ఐపీఎల్ అట్లా ఉంటుంది. శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రులు ఉన్నారు. నెక్స్ట్ ట్రెంట్ బౌల్ట్ మంచి బౌలరు.